ఈ రెండు కలిపి 610 రూపీస్ అంట. చాలా వైలెంట్ గా ఉంటది. కొబ్బరి బొండం లాగా వాటర్ మెలన్ జ్యూస్ కూడా తాగండి. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి అసలు చాలా రోజులైంది ఒక మూవీకి వెళ్ళి ఫ్రెండ్స్ తోని అలాగా. అంటే ఇంతకు ముందు ఏంటంటే సోలోగా ఉన్నా సరే మూవీస్ రిలీజ్ అవగానే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, వెళ్ళిపోవాలి అని చెప్పి. అలా మూవీస్ అంటే చాలా పిచ్చి ఉండేది. ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంచి మూవీస్ ని అంటే వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకో మైండ్ అర్థం కావట్లేదు. చెప్తాం కదా, ఒక టైం మనకి చిన్నప్పుడు చాలా ఇష్టాలు ఉంటాయి, చాలా మూవీస్ అని గేమ్స్ అని చాలా పిచ్చి ఉంటది. అంటే మన లైఫ్ లో మనం ఒక ఏజ్ కి వచ్చేసరికి మనకి ఇష్టం ఉన్న చాలా వాటి మీద మనకి మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. ఏజ్ పెరగడం వల్ల, రెస్పాన్సిబిలిటీస్ పెరగడం వల్ల, మెచ్యూరిటీ రావడం వల్ల, లేకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని డీల్ చేయడం వల్ల, డిప్రెషన్ వల్ల, అలోన్నెస్ వల్ల ఏంటో తెలియదు గానీ మనం చాలా మారిపోతాం మనకు తెలియకుండానే. సో మేబీ నాకు కూడా అవన్నీ ఎఫెక్ట్ అయ్యాయేమో. నేను ఇవన్నీ మెల్లిమెల్లిగా నాకు తెలియకుండానే నా ఇష్టాలు తగ్గిపోతున్నాయేమో. ఈ రోజు చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ కూడా మూవీకి వెళ్దాం అన్నారు. ఇప్పటికే ఈ మూవీ చూడడం చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు చూసేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటది, బట్ ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది. సో ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి హిట్ 3 మూవీకి అయితే వెళ్తున్నాం. వెళ్ళి చూద్దాం. అసలు చాలా టాక్ విన్నాను, చాలా బాగుందంట. ఒకసారి వెళ్ళి మనం కూడా ఎలా ఉంది ఏంటి అనేది నా ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఎవరైనా హిట్ 3 మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ నాని అన్న ఫ్యాన్స్ అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. కొబ్బరి బొండం లాగా వాటర్ మెలన్ జ్యూస్ కూడా తాగండి, చలవ చేస్తుంది. ఇలాగా వాటర్ మెలన్ లోపలే మనకి మొత్తం క్రష్ చేసి ఇచ్చేస్తారు. జ్యూస్ పల్పు అలా తగులుతూ భలే ఉంది. ట్రై చేయాలనుకుంటే మన వైజాగ్ బీచ్ రోడ్డు సబ్మెరీన్ ఆపోజిట్ ఫుట్ పాత్ మీద సీజనల్ సిప్స్ అని ఉంటది, ట్రై చేయండి. సో గైస్ మూవీ కోసం వర్ణాయనెక్స్ కి అయితే వచ్చేసాం. బ్రో టికెట్ లేవి 45 షో అయితే 750 అయిపోయింది. టైం 5 మినిట్స్ రే, జస్ట్ 5-6 మినిట్స్ లేట్ రా. ఈ లోపు యాడ్స్, నేషనల్ యాంథమ్ అవన్నీ ఇంకా తీస్తారా? ఓకే అదే మూవీస్ కొన్ని మూవీస్ కి ముందు నేషనల్ యాంథమ్ వేస్తుంటే ఎందుకు వేస్తున్నారు అనిపిస్తుందిరా. టైమ్ 7:57 అవుతుంది. మేము వచ్చేసరికి ఇంకా సినిమా కూడా స్టార్ట్ చేయలేదు. తెలుసు కదా మనం వచ్చేదాకా సినిమా స్టార్ట్ చేయరని చెప్పి. 7:45 షో అయితే 8 అయిపోతుంది, ఇంకా యాడ్స్ వేస్తున్నారు. పదండి, అందరిది అయిపోయిందా సినిమా? మధ్యలో మళ్ళీ బయటికి రాకండి. ఇంటర్వెల్ లోని క్యారమల్ కాదు, చీజ్ పాప్కార్న్ ఒకటి, నాచోస్ ఒకటి తీసుకున్నాం. ఈ రెండు కలిపి 610 రూపీస్ అంట. అది కాదు, చూపి సినిమా స్టార్ట్ అయిపోయింది. పద ఇంటి మొచ్చట్లే. ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది, బయటకు వచ్చేసాం. 1-2 అంత నీకు ఎలాగనిపించింది? 1-2 అంత బాగుందా? నాకైతే 1 బాగుంది అనిపిస్తుంది. అంటే ఇది మరీ అంటే సీన్ కి సస్పెన్స్ లాగా ఉంది 1 అదంతా అయితే. ఇది స్టోరీ లైన్ కంటిన్యూషన్ కదా, మరీ స్టోరీ ఎక్కువ తీసుకెళ్ళిందిరా దానిలోకి. ఓకే, నీకు ఎలా చెప్పాలి నాకు కూడా సరే, నాకు అర్థమైందిలే గానీ. నీకు అర్థమైంది? సినిమా చూడడం రాదనేస్తారేమో వెంటనే. చిచి, నేను అలాగనట్లేదురా, వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం అవట్లేదని. యా ఎగ్జాక్ట్లీ. సరే, నీకు ఎలా అనిపించింది చెప్పురా. చాలా లాంగ్ అయిపోయిందిరా. ఓకే, స్టోరీలో టేక్ చాలా లాంగ్ వెళ్ళిపోయింది. ఓకే చెప్పు. బాలేదేంటి, నీకు నచ్చలేదా? మరి సినిమా గురించి ఏం తెలీదా? సో గైస్ ఫైనల్ గా మూవీ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరిని దింపేసి ఇంటికి అయితే వచ్చేసాను. మూవీ రివ్యూ విషయంలోకి వస్తే మనం చూడడమే చాలా లేట్ గా చూసాం అనమాట. ఆల్మోస్ట్ 3-4 డేస్ అవుతుంది, ఒక 4 డేస్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మూవీ విషయంలోకి వస్తే ఫస్ట్ వచ్చేసరికి మనకి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెయిన్ గా నాకు సినిమాలోని నాని అన్నది, ఈ మూవీలోని టైటిల్ కార్డు ఉంటది కదా, నేచురల్ స్టార్ నాని అనేది, అదైతే చాలా బాగా నచ్చింది. ఆ టైటిల్ కార్డు వెనకాతల నాని అన్న పడ్డ కష్టం, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఈ స్టేజ్ దాకా వచ్చారంటే దాని వెనకాతల ఉన్న ఆ మూవీస్ తలక చిన్న మనకి అవుట్ లైన్స్ అవన్నీ వేసి ఆ టైటిల్ కార్డ్ అయితే చాలా బాగుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి ఒక యాక్టర్ గా ఇదేయి నేచురల్ స్టార్ గా మంచి పేరు సంపాదించి ఇప్పుడు ఎన్నో కొత్త టాలెంట్స్ ని ఎంతో మందిని ఇది చేస్తూ ఆ ప్రొడ్యూసర్ గా ఇప్పుడు టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి అన్న చేస్తున్న ప్రయత్నం కూడా నిజంగా ఒక ఇన్స్పిరేషన్
ఇన్స్పిరేషన్ అనమాట చాలా మందికి. నాని అన్నని చూస్తే మన ఇంట్లో మన అన్నో లేకపోతే మన సొంత ఫ్యామిలీ ఇదిలాగా అనిపిస్తూ ఉంటది ఆ మూవీస్ చూస్తున్నప్పుడు గానీ, లేకపోతే కొంతమంది సక్సెస్ మనం చాలా పర్సనల్ గా తీసుకుంటాం, లైక్ అరే మనోల్రా అనే టైపు. సో అలాగా నాని అన్న సక్సెస్ ఎక్కడో తెలియని ఒక మన ఫ్యామిలీలోని ఎవరో సాధించారా అన్న ఫీలింగ్ వస్తుంది. యునానిమస్ ప్రొడక్షన్స్ అని చెప్పి చాలా యూనిక్ గా నాని అన్న పేరు మధ్యలో యాడ్ అవుతూ అలాగా మన ఛానల్ మౌ లివింగ్ లైఫ్ అనేది మొత్తం యాడ్ అవుతుందో అలాగా, అంటే ఈ మన పేరుతో కలిసి ఒక ఇది ఫామ్ అవుతుందంటే చాలా బాగా అనిపిస్తుంది. నాని అన్న యాక్టింగ్, నాని అన్న యాటిట్యూడ్, ఒక మొండితనం, ఒక ఇది ఉంటది కదా. సో ఆ మాస్నెస్ చాలా డిఫరెంట్ పర్ఫార్మెన్స్ నాని అన్నది. సో అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాని అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అసలు చింపేశాడు నాని అన్న. మెయిన్ గా నాని అన్న పర్ఫార్మెన్స్ అయితే అందరికి డామినేట్ చేసేస్తుంది. అండ్ దాంతో పాటు ఆ క్లైమాక్స్ మనకి ఏదైతే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes దాకా మనకు ఒక క్లైమాక్స్ రన్ అవుతుందో ప్యూర్ మాస్, చాలా వైలెంట్ గా ఉంటది. అంటే లైక్ పీకలు కట్ చేయడాలు ఇది అది, అబ్బో కొంతమంది ఉంటారు చూడండి వీక్ హార్టెడ్ లాగా, లేకపోతే అలాంటివి చూస్తే కొద్దిగా యాంగ్జైటీ వచ్చే టైపు. సో అలాంటి వాళ్ళ కంటే ఇక చూడలేరు, అబ్బా ఏం చేస్తున్నారా అనిపిస్తుంది అనమాట రక్తం గట్ట చూసి. కొంతమంది ఏంటంటే రక్తం చూసి భయపడేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇందులో కంప్లీట్ గా రక్తపాతమే ఉంటది. సో అదొకటి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మూవీ అంతట్లోని మనకి మధ్యలో ఇంకా కొన్ని సెన్సార్లు బీప్ వేయలేదు, ఇంకా బూత్లు వచ్చేస్తున్నాయి మనకి ఎలాగా ట్రైలర్ లోను ట్రీజర్ లోను కనిపించిన లాగా. ఇందులో కూడా మనకి ఆ బూతులు అనేవి బీప్స్ ఏమి వేయలేదు. మేబీ వచ్చిన వాళ్ళందరూ 18+ కదా, లైక్ ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఇంక ఈ వైలెంట్ అండ్ ఆ బూతులు ఇవన్నీ ఉంటాయి. సో ఈ మధ్యన అందరూ జనరలైజ్డ్ గా బూతులు మాట్లాడేస్తున్నారు రోడ్ల మీదే. సో ఇంకా అలాగా ఇది కూడా పెట్టేశారు. అండ్ ఆ యాంగర్ అండ్ ఆ మాట్లాడడానికి కూడా లైక్ పెరిగే వాతావరణం బట్టి ఇలాగ ఉంటది. అండ్ ఆ మైండ్ సెట్ అండ్ ఆ కోపానికి ఆ స్ట్రెస్ కి అతను మాట్లాడేస్తూ ఉంటారు. లైక్ క్యారెక్టర్ లైక్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ లా ఉందన్నమాట. ఆ బూతులు కూడా ఎందుకు మాట్లాడారు అని కాకుండా ఆ క్యారెక్టర్ తగ్గ ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది. అందరూ పెట్టేశారు కాబట్టి చెప్పేయచ్చు. లైక్ లాస్ట్ లోని క్లైమాక్స్ లోని హిట్ 2 కేడీ కూడా వచ్చేస్తారు అడివిశేష్ అన్న. నాకు ఇదేమనిపించింది అంటే హిట్ 3లో నాని అన్న, హిట్ 2లోని అడివిశేష్ అన్న కూడా క్లైమాక్స్ లో వస్తాడు. అలాగే హిట్ 1లో ఉన్న విశ్వక్ అన్న కూడా వచ్చుంటే ఇది కొద్దిగా కంప్లీట్ అయ్యేదేమో. బట్ మరి ఏం రీజన్స్ అయ్యి ఉంటాయి ఏంటో, ఎందుకు తేలేదో మనకైతే తెలీదు. మూవీ నచ్చింది. బట్ ఇప్పుడు హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటే నాకెందుకో హిట్ 1 చాలా బెటర్ గా, చాలా సస్పెన్స్ గా, చాలా మంచిగా అనిపించింది. ఈ 3 సిరీస్ కంటే హిట్ 1 నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అది ఎంతమంది అగ్రీ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నాకు పర్సనల్ ఒపీనియన్ మాత్రం. అండ్ అందులో ఉన్న విశ్వక్ అన్న పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటది. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి. అండ్ క్లైమాక్స్ లోని మనకి కార్తీ అన్న కూడా వస్తారు. మనకి హిట్ 4లోని కార్తీ అన్న మనకి కాప్ గా కనిపించబోతున్నారు. దీని తర్వాత ఆ వైబ్ చూస్తే హిట్ 4లోని మనకి కంప్లీట్ వైలెంట్ కాదు గానీ చిన్న కామిక్ యాడ్ అయ్యి, సీరియస్ పోలీస్ ఆఫీసర్ కామిక్ గా ఇది చేస్తే ఎలా ఉంటుందో అలాగా ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటదని నేను అనుకుంటున్నాను. అండ్ హిట్ 1, హిట్ 2, హిట్ 3లోని మీకు ఏది నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ cheers guys.